సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు నేను ఈ ఎర్తిగా కారు ఇది విఎక్స్ అనమాట. అయితే మామూలుగా 7 సీటర్ కదా, దీని 7 సీటర్ని ఒక క్యాంపర్ వ్యాన్ కింద చేయించాను. అంటే జడ్చర్ల మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక లింక్ క్యాంపర్స్ అని ఆయన మనం చేశాడనమాట. ఇందులో ఏ విధంగా ఉంటుంది ఇది నీకు అడ్వాంటేజ్ ఏంటంటే, క్యాంపర్ వ్యాన్ అంటే కేవలం పడుకోవడానికే కాదు, మనకి అవసరం లేదనుకుంటే ఆ బెడ్స్ ఆ లోపల ఉన్న సెట్టింగ్స్ అన్నీ షిఫ్ట్ చేసేస్తే, సో కన్వర్ట్ చేస్తే మామూలుగా కూడా సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మల్టీపర్పస్ 2 విధాలుగా కూడా వాడుకోవచ్చు. ఏ విధంగా ఉన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడొచ్చు, ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ డోర్ ఇలా ఓపెన్ చేస్తున్నాం కదా, ఓపెన్ చేస్తే దీని సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం ఏమీ మార్పు ఉండదు. మామూలుగా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం ఇద్దరు కూర్చోడానికి ఈ సీటు పక్క సీటు వల్ల ఆ విధంగా ఉంటుంది. లోపల ఉన్నది క్యాంపింగ్ చైర్ అనమాట. సో మనం సెకండ్ రోడ్ వెళ్ళి చూస్తారు కదా, ఈ విధంగా ఇప్పుడు బెడ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవచ్చు అంటే, మనం ఇట్లా పడుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. దీన్ని కన్వర్ట్ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాం. ఈ టోటల్గా ఇది కన్వర్టెడ్ అంటే మనం కూర్చోడానికి సీట్లు షిఫ్ట్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పడుకోవడానికి బెర్త్ కింద కూడా మనం వాడుకోవచ్చు అనమాట. బెర్త్ ఈ 8 మాత్రం లెంత్ వచ్చింది. ఒక కాలేజ్ మీకు పడుకొని చూపిస్తాను చూడండి. చూస్తారు కదా, సో ఈ విధంగా ఎక్కి ఆరాముగా మనం ఇలా పడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దిండి వేసుకుంటే హాయిగా ఇలా పడుకోవచ్చు. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ అనమాట. సో ఈ విధంగా దీన్ని బెడ్ ఫోల్డ్ చేసేస్తాము. సెకండ్ షిఫ్టింగ్, దీన్ని కూడా ఈ విధంగా బెడ్ ఫోల్డ్ చేసుకుంటాము. సో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇది డిటాచబుల్ అనమాట. అంటే ఈ పార్ట్ సెపరేట్ అయిపోతుంది. సో ఈ పార్ట్ సెపరేట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ పార్ట్ కూడా ఇలా సెపరేట్ అయిపోతుంది అనమాట. అంటే దాని కింద మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఈ స్టోరేజ్ ఇలాంటిది ఏమైనా ఉంటే మనం అందులో పెట్టుకోవచ్చు. ఇది స్టూల్, ఇది కూడా క్యాంపెయిన్లో ఒక స్టూల్ అనమాట. సో ఈ స్టూల్ 2 ఇందులో పట్టేసింది. ఇంకా మీరు ఇదైతే క్యాంపింగ్ చైర్ 1, ఇది క్యాంపింగ్ చైర్ 1. ఇది ఇది క్యాంపింగ్ చైర్ 2. ఇంకోటి మొత్తం 3 చైర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ సెకండ్ స్టెప్, ఇక్కడ కూడా కావాల్సిన స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కావాల్సిన స్టోరేజ్ పెట్టుకోవచ్చు. సో సెకండ్ వచ్చి ఈ బెడ్స్ మనం తీసేస్తే ఈ బెడ్ ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బెడ్ కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటే, చూడండి, ఈ బెడ్ ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది కూడా డిటాచబుల్. అంటే సెకండ్ రో కావాలంటే ఇది తీసుకోవచ్చు, కింద ఇది తీసేయాలి. ఓన్లీ ఫస్ట్ రో కావాలంటే సో ఇది ఇలా షిఫ్ట్ చేసుకొని, ఫస్ట్ స్టెప్ ఇది ఇలా షిఫ్ట్ చేసుకొని, సెకండ్ స్టెప్. సో చూసారు కదా, ఈ షీట్స్ షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇద్దరం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇది ఇలా వేసుకొని, ఇది కేవలం ఇది ఒక్కటే ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. ఇది ఒక్కటే ఇలా ఫోల్డ్ చేసుకొని, సో ఇప్పుడు చూసారు కదా, ఈ బెడ్ వేసుకునేది ఒక్కటే ఇలా వేసుకొని, సో ఈ విధంగా వేసుకుంటే మనకి ఓన్లీ ఒక బెర్త్ ఉంటుంది, 3 సీట్లు ఉంటాయి, 1, 2, 3 సీట్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి పడుకోవచ్చు, 3 కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. సో మనకు అది కాదు, ఇది కూడా మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే కన్నా ఇది కూడా తీసేసుకొని మనము ఇది షిఫ్ట్ చేసేస్తే బయటికి ఇలా బయట షిఫ్ట్ చేసిన తర్వాత ఈ యూనిట్ మొత్తం తీసేస్తే తీసుకోవచ్చు అనమాట, లేపుకొని. సో ఈ విధంగా అంటే క్యాంపర్ వ్యాన్ అంటే సాధారణంగా పర్మనెంట్గా సోఫా బెడ్ ఫిక్స్ అయిపోతుంది అన్నమాట పడుకోవడానికి. ఇది అట్లా కాదు, మనం అవసరమైతే బెడ్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కూర్చొని చేసుకోవచ్చు. 7 సీటర్కి ఏ విధంగా డిస్టర్బెన్స్ ఉండదు, ఇది ఒక్కటే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది జడ్చర్లలో లింక్ క్యాంపర్స్ అని ఆయన తయారు చేశారు. అది డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. మీకు ఎవరైనా చేయించుకునే ఉద్దేశం ఉంటే ఆయన కాంటాక్ట్ చేస్తే రీజనబుల్ బడ్జెట్లో అన్నీ చేసి పెడుతున్నాడు. అది కూడా మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి ఆయన తయారు చేస్తారనమాట. సరే, ఇంకొకసారి మీకు ఇది ఎట్లా అన్నది మీకు
మీ నచ్చితే కనుక ఇట్లాంటి మరిన్ని క్యాంపర్ వ్యాన్లు ఆయన చేస్తాడు, ఆల్రెడీ చేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రావెల్ చేస్తున్నాడు. సో క్రాంతి కుమార్ అని చెప్పేసి జడ్చర్ల తెలంగాణ స్టేట్లో ఉంది. సో హైదరాబాద్కి 94 కిలోమీటర్స్ వస్తుంది మాకు. ఎస్పెషల్లీ 2 hours వెళ్ళిపోయినాము, కంప్లీట్ చేసుకొని సేమ్ డే కంప్లీట్ చేసి ఇచ్చేసాడు. బట్ మిగతా వేరే పని ఉంటే టైం పట్టచ్చు, 4 days పట్టచ్చు, 10 days పట్టచ్చు. అదర్స్ డిపెండ్ అపాన్ వర్క్ అనమాట, ప్లాను. సో లింక్ క్యాంపర్స్ జడ్చర్ల. సో వన్స్ అగైన్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు అవసరమైతే కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అయినా క్లియర్గా ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్.